జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నేను ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో ఉందును, సర్వజీవుల అంతర్బాహ్యములలో నిలిచియుండుదును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతిక కేంద్రియములకు అగోచరుడును అగ్రగాహ్యుడను అయ్యున్నాను. అతి దూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే విందునని శ్రీకృష్ణుడు పలికెను. పరమ పురుషుడైన నారాయణుడు ప్రతి జీవి యొక్క అంతర్బాహ్యములలో నివసించి యుండును. అతడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల రెండింటి యందును శ్రీకృష్ణుడు నిలిచియున్నాడు. శ్రీకృష్ణుడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే ఉండునని చెప్పెను. అయినను దూరము ఎంతైనను మీకు దగ్గరలోనే ఉందునని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఎట్లు తన ఐశ్వర్యముల అనుభవించునో మనము అవగతము చేసుకొనజాలము. దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు ఐశ్వర్యములను అనుభవించునో మనము అవగతము చేసుకొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని అవగతము చేసుకొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలియుటయందు మన భౌతిక మనోఇంద్రియముల పని చేయజాలవని వేదములు పలుకుతున్నవి. కానీ కృష్ణభక్తి రసభావనలో భక్తియోగమున అవలంబించుచు మనస్సును ఇంద్రియములను పవిత్రమునర్చుకునినవాడు శ్రీకృష్ణ భగవానుని గాంచగలడు, నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమను వృద్ధి చెందినవాడు శ్రీకృష్ణుని నిర్విరామముగా నిత్యము చూచును. బ్రహ్మ సంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుత సేవ ద్వారానే అతడు దర్శింపబడి అవగతమగునని చెప్పెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పరమాత్ముడు జీవుల యందు విభజింపబడినట్లు కనిపించినను అతడెన్నడను విభజింపబడక ఏకమై నిలిచియుండును. సర్వజీవులను పోషించువాడైనను సర్వులను కబలించునది మరియు వృద్ధి చెందునది అతడే అని అవగాహనము చేసుకొనవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: శ్రీకృష్ణ భగవానుడు ప్రతి వారి హృదయమునందు పరమాత్మ రూపమున నివసించుచున్నాడు. దీని భావము అతడు విభజింపబడినాడని అట్లెన్నడను కాబోదు. వాస్తవమునకు అతడు శ్రీకృష్ణుడు సదా ఏకమై ఉండును. దీనికి సూర్యుని ఉపమానమును ఒసగవచ్చును. మధ్యాహ్న సమయమున సూర్యుడు తన స్థానమును నిలిచి నడినెత్తి మీద నిలిచియున్నట్లు తోచును. మనుషుడు ఒక 5,000 మైళ్ళు
ఏ దిక్కునందైనను ప్రయాణించి పిదప సూర్యుడొక్కడే ఉన్నాడని ప్రశ్నించినచో తిరిగి ఆ సమయమున తన శిరసము పైననే ఉన్నాడనేది సమాధానమును పొందగలడు. శ్రీకృష్ణ మహాత్ముడు ఆ విభక్తుడైనట్లుగా కనిపించుచున్న ఈ విషయమును తెలుపుటకై వేదాధ్యయమునందు ఈ ఉదాహరణము ఒసగబడినది. సూర్యుడు ఒక్కడే అయినను బహు ప్రదేశములలో ఇతర ప్రదేశములలో జనులకు ఒకే కాలమున కనిపించును. విష్ణుడొక్కడైనను తన సర్వశక్తి మత్వముచే సర్వత్రా నివసించి యున్నాడనియు వేదాధ్యయమునందు తెలుపబడినది. ఆ భగవానుడే సర్వజీవుల పోషకుడైనను ప్రళయ సమయమున సమస్తమును కబలించివేయును. కురుక్షేత్ర రణరంగమునందు చేరియున్న యోధులందరినీ హరించివేయుటకే తాను వచ్చితినని శ్రీకృష్ణ భగవానుడు పలికిన 11వ అధ్యాయమునందలి వాక్యము ఈ విషయమునే స్థిరీకరించుచున్నది. తాను కాలరూపమున కబలింతుననియు భగవానుడు తెలిపెను. అనగా అతడే సర్వులను నశింపజేయువాడు. సృష్టారంభమును జీవులను వారి మూలస్థితి నుండి వృద్ధి చేసి చివరకు ప్రళయ సమయమున వారిని శ్రీకృష్ణుడే నశింపజేయును. అట్టి భగవానుడే సర్వజీవులకు మూలాధారం అనియు మరియు ఆశ్రయుడనియు వేదమంత్రములు నిర్ధారించుచున్నవి. అనగా సృష్టి పిదప సర్వము అతని శక్తిపైననే ఆధారపడి ప్రళయము వచ్చిన తర్వాత అతనినే చేరి అతనియందే విశ్రమించును. ఈ విషయమునే శ్రీకృష్ణుడు చెప్పెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. తేజోపూరులైన సర్వములందు కారణుడు అతడే శ్రీకృష్ణుడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞాన విషయము జ్ఞాన గమ్యము కూడా అతడే ఎల్లరి హృదయములందు స్థితుడై ఉండెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వంటి తేజోమయములైన వాటి తేజమునకు పరమాత్ముడే కారణం. ఆధ్యాత్మిక జగమునందు సూర్యుడు లేదా చంద్రుని అవసరము లేదనియు దేవదేవుని తేజము అచ్చట విస్తరించియుండుటయే అందులకు కారణమనియు వేదాధ్యయమున తెలుపబడినది. కాని భగవానుని తేజమైన ఆ బ్రహ్మజ్యోతి ఈ భౌతిక జగమునందు మహత్తత్వము చేత కప్పబడుట వలన ఇచ్చట వెలుగు కొరకు సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు మనకు అవసరమలగుచున్నవి. ఇటువంటివి ఆధ్యాత్మిక జగత్తున ఏ మాత్రము అవసరముండవు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. భగవానుని ప్రకాశమానమైన కాంతి చేతనే సర్వమును ప్రకాశింపజేయుచున్నాదను అని వేదములందు స్పష్టముగా తెలుపబడినది.
దీనిని శ్రీకృష్ణుడు భౌతిక జగత్తునందు స్థితిని కలిగి లేడని స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మిక ఆకాశమున అత్యంత దూరములో దివ్యధామమునందు అతడు స్థితుడై ఉన్నాడు. ఈ విషయమును వేదములు సైతం నిర్ధారించుచున్నవి. ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్ అనగా సూర్యుని వలె నిత్య కాంతివంతుడైన భగవానుడు ఈ భౌతిక జగత్తు అంధకారమునకు అవల నున్నాడు. ఆదిదేవునికి సంబంధించిన జ్ఞానము దివ్యమైనది. బ్రహ్మను గూర్చిన విషయము ఆధ్యాత్మిక జ్ఞానసారమని వేదాధ్యయము నిర్ధారించినది. ఆధ్యాత్మిక జగత్తును పొందగోరిన వానికి అట్టి జ్ఞానమును అందరి హృదయములందు నిరాజనమునడై శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఒసగుచున్నాడు. ఈ విషయమున శ్వేతాశ్వరనోపనిషత్తు అనగా ముక్తిని వాంఛించువాడు దేవదేవుడైన శ్రీకృష్ణునకు తప్పక శరణము పొందవలెను. ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి నాచే సంక్షిప్తముగా చెప్పబడినది. కేవలము నా భక్తులే దీనిని పూర్తిగా అవగాహనం చేసుకొని నన్ను పొందగలరు అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇంతవరకు దేహము, జ్ఞానము, జ్ఞేయములను గూర్చి సంక్షేమముగా వివరించెను. వాస్తవమునకు ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన విధానములననేడి 3 అంశములను కూడియుండును. ఈ 3ను కలిపినప్పుడే అది విజ్ఞానమనబడును. అట్టి సంపూర్ణ జ్ఞానమును కేవలము శ్రీకృష్ణ భగవానుని భక్తులే ప్రత్యక్షముగా అవగాహనం చేసుకొనగలరు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇతరులకు అది సాధ్యము కాదు. ఈ 3 అంశములు అంత్యమున ఏకమగునవి. అద్వైతులు పలికినను భక్తులు ఆ విషయమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞానాభివృద్ధి అనగా కృష్ణభక్తి భావనలో తనను గూర్చి తాను తెలియగలుగుట అని భావము. అంతటా విజ్ఞానము మనకు ప్రాప్తించగలదు. కృష్ణుడే సర్వస్వము అనేడి విషయము మనకు అంతటా నిజజ్ఞానమును మనకు ప్రాప్తించగలదు. అనగా జ్ఞానమనగా భక్తియుక్త సేవా విధానమును సంపూర్ణముగా అవగాహనం చేసుకొనుట యందు ప్రాథమిక దశ మాత్రమే ఈ విషయము తెలుపుచున్నది. అనగా సారాంశం చెప్పవలెనన్న 6 మరియు 7వ శ్లోకములందు మహాభూతాని నుండి 7వ శ్లోకమునందలి చేతనాధృతి వరకు భౌతికాంశములు మరియు కొన్ని జీవ లక్షణములు వివరింపబడినవి. భౌతిక కారణములన్నింటికి ప్రకృతియే హేతువనియు, జగమునందలి పలు సుఖ దుఃఖానుభవములకు జీవుడే కారణమా అనియు చెప్పబడుచున్నది. జీవులు వివిధ దేహేంద్రియముల వ్యక్తీకరణకు భౌతిక ప్రకృతియే హేతువు.
84 లక్షల జీవరాశులన్నీయును ప్రకృతి నుండియే ఉద్భవించినవి. అవన్నీయును వాస్తవమునకు భిన్న దేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియ కోరికల వలన కలుగుచున్నవి. భౌతిక ప్రకృతి యందు త్రిగుణముల ననుభవించు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సాంగత్వమే దీనికి కారణం. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. జీవుడు ఏ విధముగా ఒక దేహము నుండి వేరొక దేహమును పొందుననేడి విషయమును అవగాహనం చేసుకొనుటకు మనుజుడు వస్త్రములను మార్చిన పాత వస్త్రములను విడిచి కొత్త వస్త్రములను ధరించునట్లు జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు చేరునని శ్రీకృష్ణుడు తెలిపెను. ఇట్టి వస్త్రముల వంటి దేహముల మార్పును భౌతిక స్థితితో అతని తదాద్భయమే కారణము. అట్టి మిథ్యాభావనచే అతడు ప్రభావితుడై యుండునంత వరకు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందవలసియే యుండును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడను, పర్యవేక్షకుడను, అంగీకరించువాడను, పరమాత్మగా తెలియబడువాడను అగు దివ్య భోక్త మరి ఒకడు కలడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడను సామాన్య జీవుడు కాదు. అద్వైతులైన వారు దేహము నెరిగి క్షేత్రజ్ఞుడు ఒక్కడే అనియు భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణ భగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందు ప్రాతినిధ్యం వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సదా జీవాత్మకు భిన్నుడైన వాడు కనుకనే పర అని తెలుపబడినవాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల అనుభవించుచుండ పరమాత్ముడు మాత్రం భోక్తగా లేక కర్మలయందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, హనుమంతగా, దివ్య భోక్తగా వర్తించును. కనుకనే అతడు ఆత్మ అని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. శ్రీకృష్ణుడు అతడు సదా దివ్యుడు, అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనున్నది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పానిపాదములను కలిగియుండును. కానీ జీవాత్మ ఇట్లు సర్వత్రా పానిపాదములను కలిగి ఉండదు. అదియునుగాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండెను. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పరమాత్ముని
కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానము చేతను, ఇంకను కొందరు నిష్కమ కర్మ చేతను తమ యందే దర్శింతురు, నా యందే దర్శించుదురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మానవుని ఆత్మానుభవ అన్వేషణ అనుసరించి బద్ధజీవులు రెండు తరగతులని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలియజేయుచున్నాడు. నాస్తికులు, నిర్విశ్వరవాదులు, ఆత్ములైన వారు ఆధ్యాత్మిక అనుభవనకు దూరులై యుందురని, అట్టి వారికి అన్యముగా ఆధ్యాత్మిక జీవనమునందు శ్రద్ధ కలిగిన వారు అంతర్ముఖులైన భక్తులనియు తత్వవేత్తలనియు నిష్కమ కర్మలనియు పిలువబడుదురు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: 24 అంశాలుగా విశ్లేషించి ఆత్మను 25వ అంశగా భావింతురు. అట్టి ఆత్మను భౌతికాంశములుగా పరమైనదిగా వారు అవగతము చేసుకొనినప్పుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలుసుకొనగలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇంకొందరు ఆధ్యాత్మిక జ్ఞానముతో పరిచయము లేకున్నను ఇతరుల నుండి పరమపురుషుని గూర్చి శ్రవణము చేసి అతనిని పూజించుట నారంభింతురు. ప్రామాణికుల నుండి శ్రవణము చేయు ప్రవృత్తి గలవారగుటచే వారును జనన మరణ మార్గములను తరింపగలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆధునిక సమాజమునందు ఆధ్యాత్మిక విషయములను గూర్చిన విద్యయన్నది ఏమాత్రము లేనందున ఆధునిక సమాజంలో కొందరు నాస్తికులు నిర్విశ్వరవాదులుగా లేదా తత్వవేత్తలుగా గోచరించుచున్నారు. వాస్తవమునకు సరైన తత్వజ్ఞానము ఎవ్వరికీ లేదు. కనుక సాధారణ మనుషుడు సంబంధించినంత వరకు అతడు సజ్జనుడైనచో శ్రవణము ద్వారా పురోగతి పొందుటకు అవకాశం కలదు. అట్టి శ్రవణ విధానము అత్యంత ముఖ్యమైనది. ఆధునిక జగములో కృష్ణభక్తిని ప్రచారము చేసిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ శ్రవణ విధానమునకు మిక్కిలి ప్రాధాన్యమునొసగిరి. ఏలయనా ప్రామాణికులైన వారి నుండి కేవలము శ్రవణం చేయుట ద్వారానే సామాన్యుడు పురోగభివృద్ధిని పొందగలడని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపియుండిరి. ఆ శ్రవణములో అతి ముఖ్యమైనది మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రము యొక్క దివ్య శ్రవణము కనుక ప్రతి ఒక్కరూ ప్రామాణికులైన వారి నుండి శ్రవణ లాభమును పొంది క్రమముగా సర్వమును అవగతము చేసుకొనవలెనని తెలిపిరి. తదనంతరము శ్రీకృష్ణ భగవానుని అర్చనము నిస్సందేహముగా ప్రారంభమగును. ఈ యుగమున పరతత్వము నెరుగుటకు ఎవ్వరునూ తమ సాంఘిక స్థితిని మార్చుకొనవలసిన అవసరం లేదనియు, కానీ పరతత్వమును కల్పిత హేతువాదము ద్వారా
తెలియు ప్రయత్నము నిడనాడవలేననియు శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ భరతవంశ శ్రేష్ఠుడా, స్థితిని కలిగియున్నట్టి స్థావర జంగములలో నీవు గాంచునదేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమనినని తెలుసుకొనుము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతిక ప్రకృతి మరియు జీవుల గూర్చి తెలిపెను. సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది అని శ్రీకృష్ణుడు తెలిపెను. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండల వంటి అచర సృష్టి కలదు. అదే విధముగా పలు విధములైన చరసృష్టి కూడా కలదు. అవి అన్నీయు భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయి జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉన్నత ప్రకృతికి సంబంధించిన జీవుని కలయిక లేక స్పర్శ లేనిదే ఏదీను వృద్ధి చెందదు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ విధముగా భౌతిక ప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనంతముగా సాగుచున్నది. వారి నడమ సంయోగమనున్నది శ్రీకృష్ణ భగవానునిచే ప్రభావితమగుచున్నందున ఆ భగవానుడే ఉన్నత న్యూన ప్రకృతులైన జీవుడు మరియు భౌతిక ప్రకృతులను నియమించు వాడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: సర్వదేహములందు ఆత్మను గూడియుండు పరమాత్మను గాంచువాడు మరియు నాశవంతమైన దేహమునందలి ఆత్మ పరమాత్మ ఇరువురిని ఎన్నడూను నశింపని వారుగా తెలుసుకొనగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగినవాడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేహము, దేహ యజమాని అయిన ఆత్మ యొక్క మిత్రుడు అనేడి మూడు విషయములను సత్సంగత్వముచే దర్శింపగలిగిన వాడు యథార్థముగా జ్ఞానవంతుడు. ఆధ్యాత్మిక విషయముల యథార్థ జ్ఞానము కలిగిన వానిని సాంగత్యము లేకుండా ఆ మూడు విషయములను ఎవ్వరునూ దర్శింపలేరు. అట్టి జ్ఞానవంతుల సాంగత్యము లేనివారు అజ్ఞానులు. వారు కేవలము దేహమునే గాంచుచు దేహము నశించిన పిమ్మట సర్వము ముగినని తలంతురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. కానీ వాస్తవమునకు అట్టి భావన సరైనది కాదు. దేహము నశించిన పిమ్మటయు ఆత్మ పరమాత్మ ఇరువురును నిలిచియుందురు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అంతేగాక వారు అనంతముగా పలు విధములైన స్థావర జంగమ రూపములలో తమ అస్తిత్వమును కొనసాగింతురు. జీవాత్మ దేహమునకు యజమాని అయినందున పరమేశ్వర అను పదమునకు కొన్నిసార్లు జీవాత్మగా అర్థము చెప్పబడుచుండును.
అట్టి ఆత్మ దేహమును నశించిన పిమ్మట వేరొక దేహమును పొందుచుండును అని శ్రీకృష్ణుడు తెలిపెను. ఈ విధముగా ఆత్మ దేహమునకు యజమానిగా తెలియబడుచుండును. కానీ కొందరు పరమేశ్వర అను పదమునకు పరమాత్ముడని అర్థము చెప్పుదురు. ఈ రెండు భావములందును ఆత్మ మరియు పరమాత్మలు శాశ్వతముగా నిలుచు వారెన్నడను నశింపరు. ఈ విధముగా ఆత్మ పరమాత్మలను దర్శించువాడు జరుగుతున్న దానిని యథార్థముగా గాంచగలడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వత్రా ప్రతి జీవియందును సమముగా నిలిచియుండు పరమాత్మను దర్శించువాడు తన మనస్సుచే తనను తాను హీనపరచుకొనడు. ఆ విధముగా అతడు పరమగతిని పొందగలడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జీవుడు భౌతిక స్థితిని అంగీకరించుట వలన తన యథార్థ ఆధ్యాత్మిక స్థితికి భిన్నముగా నిలిచియుండును. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు తన పరమాత్మ రూపమున సర్వత్రా నిలిచియుండును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు సర్వము నాయందే గలవని, ప్రతిదియు నాయందే నివసించునని, నాయందే గలదని శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలో ఉపదేశించెను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే